డిబేట్ ఏపీ రాజకీయాల్లో రోజు రోజుకి వాడి వేడిగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరైతే అసమ్మతులు ఉన్నారో, పార్టీలో ఇమ్మడలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా పక్క పార్టీల వైపు తొంగి చూస్తున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లోనే ఎన్నికల సమయం ఆసన్నమవుతుంది. 2-3 నెలల్లో ఎన్నికలు రాకపోతున్నాయి. ఖచ్చితంగా జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కాస్త జోష్ నింపుకుంది. వైఎస్ఆర్సీపీ మీద అసమ్మతి ఉంది. ఇది గెలిచే అవకాశాలు ఉన్నాయి నడుస్తున్న టాకు. వాళ్ళైతే ఇవేం పట్టించుకోకుండా వైనాట్ 175 అంటూ చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తున్న నేపథ్యం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు పక్క పార్టీల వైపు చూడడం అన్నది ఆసక్తికరంగా మారుతున్న అంశం. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, అభ్యర్థులు ఖరారు కాలేదు. ఈ టైంలో పదవుల్ని సైతం వదులుకొని వస్తున్న వాళ్ళ సంఖ్య వైసీపీ నుంచి పెరుగుతుంది. దేనికి ఇదంతా కారణం? జగన్మోహన్ రెడ్డి గారి మీద అసమ్మత, లేకపోతే వైసీపీ ప్రభుత్వ పాలన మీద విసిగిపోయారా? ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు బయటకు వస్తున్న నేపథ్యం. మొన్న ఉండవల్లి శ్రీదేవి గారు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చిన అంశాలు మనం చూసాం. ఇప్పుడు విశాఖపట్నం నుంచి ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కొంతమంది టీడీపీలోకి వెళ్తే కొంతమంది జనసేనలోకి వెళ్ళే పరిస్థితి. ఎమ్మెల్సీ పదవిని సైతం వదులుకుంటూ వెళ్లాల్సిన అవసరం వచ్చింది. చర్చనీయాంశంగా మారుతూ ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. మీరు చేసే తప్పుల వల్లే ఈ రకంగా మిమ్మల్ని వదిలి వెళ్తున్నారు, అది అడ్వాంటేజ్గా వీళ్ళు తీసుకునే పరిస్థితి. వాళ్ళందరినీ కూడా మేము పెద్దగా పట్టించుకోము, వాళ్ళందరూ వెళ్ళిపోతేనే మాకు కొద్దిగా క్లీన్ అవుతుంది పార్టీ, వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. సో అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి. మరొక వైపు ఆర్జీవీ తలకి ₹1 కోటి నజరానా ప్రకటించడం, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఇలాంటివి ఎవరు చేసినా సరే అది మంచి పరిణామం కాదు ప్రజాక్షేత్రంలో. మరొక వైపు అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే పీకే పిచ్చి కుక్క. మరి మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఏ పీకేనన్నారో, ఎవరినన్నప్పటికీ కూడా జన సైనికులు దీని మీద చాలా సీరియస్గా తీసుకుంటున్నారు, సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు, వైరల్ అవుతున్న నేపథ్యం. సో ఇలాంటివి ఎవరు కూడా మాట్లాడకూడదు, ఈ రకంగా ఎవరు ప్రవర్తించకూడదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బరి తెగించి బహిరంగంగా మీడియాల్లో కామెంట్లు చేయడం అన్నది ఎంతవరకు వాస్తవం? ఈ అంశాలు ఎలా నడుస్తుంటే తనదైన స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా విస్తృత పర్యటనకు శ్రీకారం చుట్టాడు. 3 రోజుల పాటు దిశానిర్దేశం చేయనున్నారట. అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉందంటే ఏ ప్రాంతాల్లో ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్న దాని మీద ఆయన ఫోకస్ పెడితే, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు, అంటే సీమ ప్రాంతంలో చంద్రబాబు, తూగో ప్రాంతంలో సేనాని, ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచించుకుంటున్నారు. సో ఇవన్నీ వైరల్ అవుతున్న నేపథ్యం. దీనికి తోడుగా ఇంకో పీకే రావడం, ఆ పీకే ఎందుకు వచ్చారా అని చెప్పి అదొక చర్చ అవుతున్నది. షర్మిల గారేమోని కాంగ్రెస్ పగ్గాలు ఏపీలో చేపడుతున్నది. ఒకటి కాదు ఒక అంశం కాదు, ఎటువైపు చూసినా పొలిటికల్ లింకే కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వేడి చర్చను కొనసాగిద్దాం ఈనాటి ప్రైమ్ డిబేట్లో. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు బాల్కోటే గారు, బహుజన జేసీ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కె వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే ముక్కా శ్రీనివాస్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరొక కాసేపట్లో తిరునగరి జోష్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా వెంకటరెడ్డి గారి వెర్షనే తీసుకుందాం. అధికార పార్టీకి సంబంధించి మరి ఎందుకు ఎమ్మెల్సీలు, ఇంతకుముందు ఎమ్మెల్యేలు పక్క పార్టీలు కి వెళ్లాల్సిన అవసరం ఏమొస్తుంది? ముఖ్యంగా పోకి సెకండ్ ప్లేస్లో ఉన్న తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారు అంటే, గతంలో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఓటు శాతం ఎక్కువ ఉంది కాబట్టి ప్రయారిటీ దానికి ఇవ్వచ్చు. కానీ జనసేన వైపు కూడా చూడడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఎమ్మెల్సీ జనసేనకి దేనికి వెళ్తున్నట్టు? అసమ్మతి పెరుగుతుందా, లేదా వాళ్ళని పొమ్మంటే వేరే ఆప్షన్ లేక ఇందులోకి వెళ్ళారా? వెంకటరెడ్డి గారు నమస్తే. వర్మ గారు నమస్తే. మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏంటి వెంకటరెడ్డి గారు, మీ నాయకులందరూ కూడా, ముఖ్య నాయకులు, పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా పదవిని వదులుకుండి బాబోయ్ ఇంక మా వల్ల కాదు ఈ పార్టీలో అని చెప్పి పరుగులు పెడుతున్నారట పక్క పార్టీ వరకు. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఓకే, మంచిదేగా. అట్లా అనుకున్న వాళ్ళని తీసేసుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసేయమనండి. మా దగ్గర గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు వద్దురా బాబు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకొని వెళ్ళారు కదా, ఏమైంది? దాంట్లో ఒకటి గెలిచాడు. మిగిలిన 22 మంది ఏడున్నారో ఇప్పటికీ అడ్రస్లు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి. సో అట్లానే మా దగ్గర ఒక 4 మొన్న తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తారు. ఆ 4కి మేము ముందే సీట్ లేదని చెప్పాం. కోటన్ రెడ్డి, ఆనవ రెడ్డి, అదేవిధంగా మేకపాటి రెడ్డి, అదేవిధంగా ఉండవల్లి.
శ్రీదేవి. వీళ్ళకి ఆల్రెడీ సీట్ లేదని చెప్పినాక వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు. సో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలో అభ్యర్థులు అంట అక్కడ. సో ఇప్పుడు ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఆయన ఆల్రెడీ అంతకుముందు ప్రజారాజ్యంలో ఓడిపోయాడు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది, ఎందుకంటే పార్టీలో ఉన్నారు కాబట్టి. ఆయన ఎమ్మెల్యే సీట్ కావాలని అడిగాడు. నిర్మోహమాటంగా మొహానే చెప్పారు, మా ఎమ్మెల్యే సీట్ అయితే లేవు, ఆల్రెడీ మీకు ఎమ్మెల్సీ ఇచ్చున్నాం, మళ్ళీ ఎమ్మెల్సీగా ఇప్పుడు పార్టీకి అక్కడ పనిచేయాల్సిందే అని చెప్పారు. ఎమ్మెల్యే సీట్ అక్కడ జనసేన నుంచి ఆయనకు ఆఫర్ ఉంది, ఎందుకంటే తెలుగుదేశం జనసేనలో పొత్తులో భాగంగా విశాఖపట్నం దగ్గర ఆయనకు సీటు ఇస్తున్నారు, వాళ్ళ క్యాండిడేట్ లేరు కాబట్టి. సో అక్కడికి వెళ్ళిపోయాడు. దాంట్లో ఏముంది, ఎన్ని రాజకీయాలు గెలిచి పార్టీల వైపు వెళ్తారు కదా, గెలకుండా టికెట్ కోసం అని వెళ్ళరు కదా. ఇప్పుడు సినిమా టికెట్ మనం తీసుకుందాం అనుకుని సినిమా చూడడానికనే వెళ్తాం. కాదు, ఇట్లా ఉండదు సార్. ఎక్కడైనా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఓడిపోయినా కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉంటే ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ తరఫున అతనే క్యాండిడేట్ గా ఉంటాడు, అతనే కంప్లీట్ గా ఆ నియోజకవర్గంలో ఆ పార్టీని హ్యాండిల్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశం ఉంటుంది. పొలిటికల్ గా ఉన్నప్పుడు ఎవరికైనా ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు పొలిటికల్ లో 4 పార్టీలు ఉన్నాయి సార్, నాలుగులో ఇప్పుడు బీజేపీ ఉంది, ఒక్కచోట కూడా ఎడ గెలిచేటటువంటి అవకాశం ఉండదు. అయినా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉంటారు అక్కడ. సో ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ యాక్టివిటీస్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే జరుగుతాయి. ఎమ్మెల్సీ కంటే ఎమ్మెల్యేగా ఆ పార్టీలో వేరే పార్టీలకు సంబంధించి పోటీ చేసినప్పుడు ఒకవేళ రాకపోయినా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఇప్పుడు ఆయనకి మేము నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎక్కడా లేదు. సో మీరు ఇవ్వలేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు అంతే, అసమ్మతి ఏం లేదు అంతేనా సార్? దాంట్లో సార్ మరి కొంతమంది టికెట్లు రాని వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాంట్లో ఏముంది, దాన్ని మాకు లేని బాధ అవతలాలు ఎందుకు పాపం బాధపడుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు మా దగ్గర లేవు, కొంతమందికి ఉండవు, మరి కొంతమందికి ఇవ్వలేము, కొంతమంది ప్లేస్ లో కొంతమంది మార్పులు జరుగుతాయి, కొంతమంది ఎంపీలుగా వెళ్ళమంటున్నాం, కొంతమంది మంత్రులుగా ఉన్న కూడా ఒకరిద్దరు సీట్లు. అసలు ఇంకో చిన్న డౌట్ నాకు, మీరు ఎప్పుడు డిబేట్ లో మాట్లాడినా లేకపోతే మీ నేతలు ఎవరు మాట్లాడినా అసలు జనసేన పార్టీ ఉందా? ఎక్కడుంది జనసేన పార్టీ? ఆ అధ్యక్షుడికి వెళ్ళలేదు అని చాలా వెటకారంగా మాట్లాడుతుంటారు. మరి మీ ఎమ్మెల్సీ జనసేన పార్టీలోకి వెళ్ళడం మంచిగా వచ్చినాడు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఎవరో ఒకళ్ళు వెళ్ళారనుకోండి జనసేనలోకి, జనసేన పార్టీ ఉన్నట్టు లేనట్టు అనే దాన్ని మీరు క్వశ్చన్ అడిగితే ఎట్లా అంటే, ఇప్పుడు మా దగ్గర వెళ్ళగానే వాళ్ళకి ఆ క్యాండిడేట్ అవతల ఆ పార్టీకి వాల్యూ వచ్చేసిందంటారా? జనసేన ఉందో లేదో ఆ జనసేన వాళ్ళు చెబుతున్నారు కదా. ఎంతమంది జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త పార్టీలు పెట్టారు, కొత్త పార్టీలకు అధ్యక్షులు అయ్యారు. జేడీ లక్ష్మీనారాయణ గారు మొదలుకొని తోట చంద్రశేఖర్ గారి దగ్గర నుంచి అనేక మంది జనసేన నుంచి ఎందుకు వీడు వెళ్ళిపోయారు? మరి అది కూడా సమాధానం చెప్పాలిగా వాళ్ళు. దానికి సంబంధించి జనసేన తెలుగుదేశం పొత్తున ఉన్న వ్యతిరేకిస్తే పొరపాటును ఇప్పుడు రేపొద్దున ఆయన ఎవరు మన ముక్కా శ్రీనివాస్ గారు వ్యతిరేకించారు అనుకోండి, ఆయన కూడా వైసీపీ కోవట్లే రేపొద్దున పవన్ కళ్యాణ్ దృష్టిలో. రేపొద్దున ఇంకెవరైనా వ్యతిరేకించారు అనుకోండి, వాళ్ళందరూ వైసీపీ కోవట్లే. సో ఆ విధంగా మాట్లాడేటటువంటి తత్వం వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మరి నాకు ఆశ్చర్యం ఏంటంటే, మా దగ్గర నుంచి క్యాండిడేట్ వెళ్తే తప్ప అవతల క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే తెలుగుదేశం క్యాండిడేట్లు, జనసేన క్యాండిడేట్లు. అరే ఎంత నాకైతే చాలా ఆశ్చర్యం కలుగుతుంది సార్, ఆనందం కూడా కలుగుతుంది ఒక టైంలో. అరే ఏమో మా దగ్గర నాయకులు లేకపోతే వాళ్ళ దగ్గర లేరా అని. ఎందుకంటే ఉండవల్లి శ్రీదేవి గారికి అక్కడ పామరు సీట్ ఇస్తున్నారని ఆమె చెప్పుకుంటుంది. కోటరెడ్డి సీతారెడ్డి ఆల్రెడీ అనౌన్స్ చేసేస్తున్నాడు, అతనే నెల్లూరు రూరల్ అభ్యర్థి తెలుగుదేశం నుంచి అని. ఆనం అక్కడ క్యాండిడేట్ మా పార్టీ నుంచి వెళ్ళిన ఆయన. ఉదయగిరి కూడా ఆయన క్యాండిడేట్ కాదు. మరి చెప్పాలంటే మా దగ్గర దానికే ఉందిలేండి, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ రావడం. కాంగ్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో లేరా? కాదు సార్, మేము ఆ రోజు రాజీనామా చేసి తీసుకున్నాం అందరినీ, మళ్ళీ మా దగ్గర నుంచి పోటీ చేయించుకున్నాం, మేము గెలిపించుకున్నాం. మా దగ్గర నుంచి ఆ రోజు 23 మంది ఎట్లా తీసుకున్నారు చెప్పండి? వాళ్ళే క్యాండిడేట్లు వాళ్ళకంటే. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాళ్ళకి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి. వైసీపీ నుంచి మా నుంచి సీట్లు లేనటువంటి వాళ్ళని మేము సీట్లు లేవంటే వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు ఆ పార్టీలో అభ్యర్థులు అవుతున్నారు. సో అంటే ఆ పార్టీల పరిస్థితి ఎలా ఉందని అక్కడే అర్థమవుతుంది. మేము బలంగా ఉన్నాం కాబట్టి, అంటే మా కాన్స్టిట్యూన్సీలో 2, 3, 4 కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి దాంట్లో ఒకరికి అవకాశం ఇవ్వగలుగుతాం కాబట్టి రానటువంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయేటట్టు అవకాశం ఉంటది. దాని పెద్దగా భూతద్దంలో చూడాల్సిన పరిస్థితి ఏముంటది. ఓకే, మరొక ఇబ్బందికర విషయం అట మీకు, తూగో జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన